అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, అయోమయంలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే, పొంగులేటి సీనన్న ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి అన్నగా భావించే వ్యక్తి పొంగులేటి సీనన్న. ఆ పొంగులేటి సీనన్న పక్కన ఒక ముఠా తిరుగుతుంది. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలాంటి మనుషులో కూడా ఇప్పుడు ప్రజలు మొత్తం తెలుసుకుంటున్నారు, నేను చెప్పడం కాదు. అయితే పొంగులేటి సీనన్నని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది అక్కడ. ఆ నుండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు సీనన్న ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తా ఉంది. కళ్ళ ముందు ఎన్ని దారుణాలంటే, మేము సీనన్నను చూసి వచ్చినాం, సీనన్న మీద నమ్మకంతో వచ్చినాం, సీనన్న పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తుందని చెప్పేసి ఆశించి మేము వచ్చినాం. అట్లనే మేము పార్టీ బతకాలి, సీనన్న పిలుపు మేరకు ఇక్కడ ప్రకాశం స్టేడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఏ పిలిపించిన సీనియర్ ఎలక్షన్లే కానీ, తర్వాత మిగతా ఏ పార్టీ పిలిపించినా, సీనన్న పిలిపించినా, ఎప్పుడు వచ్చినా మీటింగ్ పెట్టినా మేము 100% సక్సెస్ఫుల్ గా చేసి మన గ్రాఫ్ అనేది చూపించినాం. అయితే ముఖ్యంగా ఏంటంటే, కొంతమంది స్వార్థపరులు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలనే ఒక కుట్ర ప్రయత్నం జరుగుతారు. అయితే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరైతే ఇవి తీసుకపోయి పాపం రామస్వామి రఘురామ్ రెడ్డి గారికి పాపం ఏం తెలియదు, ఆయన మంచి ఈ ఎవరు మంచి ఎవరు దొంగ అనేది ఆయన తెలియకపోవచ్చు. వీరు తీసుకపోయి ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఒక అతను తీసుకపోతాడు, మళ్ళీ వీళ్ళే సెటిల్మెంట్ చేసి డ్రాప్ చేస్తారు. ఇప్పుడు సీనన్న నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ డ్రాప్ చేసింది ఏ సిపిఐ బీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ వాళ్ళే డ్రాప్ చేసింది. ఇది మాత్రం రాసుకోండి పక్క. ఎందుకంటే వీళ్ళు పొద్దునంతా కాంగ్రెస్ ఆఫీస్ లో ఉండి సాయంత్రం కాగానే చల్లగా అవతల పార్టీలతో ఉండి కుమ్మక్కై రాజకీయాలు చేసేటోళ్ళు. ప్రజలకి మంచి చేసే ఆలోచన మీద లేదు. ఎప్పుడు దొబ్బు తిందామనే పందికొక్కు లేక దొబ్బు తిందామనే ఆలోచన తప్ప ఎవరు కష్టపడతారు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, అసలు వీళ్ళ దుర్మార్గులు పక్కననే ఎట్లా పట్టించుకుంటారు అన్న. నేను ఒకటి చెప్తున్నా, మీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ప్రకాశం స్టేడియంకి వస్తే 400 మందితో నేను వచ్చిన, 400 మందితో ర్యాలీకి వచ్చిన. ఆ ఫోటోలన్నీ పెడితే మీరు చూడాలి. మీ మీద నమ్మకంతో పెట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ చేసినాం. 400 మందిని నేను మొత్తం 100 మంది మగవాళ్ళు, 300 మంది ఆడవాళ్ళని పట్టుకొని ర్యాలీగా వచ్చి నేను అక్కడ మీటింగ్ లో నిలిపిపెట్టిన. అట్లనే అయ్యమానులు అందరూ ప్రతి ఒక్క ఏరియా కాడ నుంచి తీసుకొచ్చారు. అయితే అన్న, నా సొంత డబ్బులు ఎవరో రూపాయి అయ్యలేదన్నా, చిల్లర పైసలు పడేసిల్లన్నా. చిల్లర పైసలు కూడా ఆటో ఛార్జీలకే సరిపోయింది అన్న. ఆటో ఛార్జీలకు కూడా సరిపోయాలని బాధపడలేదు. నేను సొంతగా డబ్బులు పెట్టుకున్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సీనన్న చెప్పిండు, సీనన్న కోసం ఏం చేయడానికి సిద్ధమని చెప్పి నేను ఆ రోజు పనిచేసిన అన్న. తర్వాత ఎలక్షన్లలో మీకోసం మీటింగ్లలో చెప్పడం, ఇంటింటికి ప్రచారం చేయడము, గంగా హుసేన్ బస్సు కాడ నుంచి ఎక్కడ పెద్దంతల్లి గుడి కాడు దాకా అవన్నీ ఫోటోలు ఉన్నాయి అన్న నా దగ్గర. మీకోసం మిమ్మల్ని నమ్మి ఈ దళిత బిడ్డ మీకోసం పనిచేసిందన్న. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అవసరం అయిపోయినాక నువ్వు పని చేసుకో తమ్ముడు, పళ్ళమ్ముకోటోడు కదా, కష్టం చేసుకునేటోడు కదా, నువ్వు పళ్ళమ్ముకో రాజకీయం ఎందుకు తమ్ముడు అని చెప్పి అన్న ఒక పెద్ద మనిషి, మిల్లుకాడ ఒక పెద్ద మనిషి అన్నాడన్న. సరే మంచి మాట చెప్పిండేమో, కానీ వాళ్ళు చేసేది ఏంటన్నా, వాళ్ళు చేసే రాజకీయాలు ఏంటన్నా, కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకురావాలని చెప్పేసి నేను చెరువులు, ప్రభుత్వ భూములు అన్న మీ నోటితోనే చెప్పింది కదన్నా, ఎక్కడ ఇంచు కబ్జా అయినా కూడా మేము ఉపేక్షించము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మీరే కదన్నా చెప్పింది, కలెక్టర్ కదన్నా చెప్పింది. మరి నేను కాంగ్రెస్ పార్టీకి పేరు తీసుకురావడానికి ఇక్కడ మా చెరువును కబ్జా చేసిందని చెప్పి చెప్తే, అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడు సపోర్ట్ లేదన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నాడన్న, కమిషన్లు. ఏ అధికారుల దగ్గర పోయినా కూడా మా చెరువు కోసం ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారన్న. పేదవాడికి
ఓ ఇంచు గదంలో ఇంత జాగా లేకుండా చేస్తున్నారన్న ఈ దుర్మార్గులు. ఆ ముఠా మొత్తం సాయంత్రం ఒక ముసలోడి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారన్న. ఒక ముసలోడి దగ్గర కూర్చొని మొత్తం చెత్తగండి, ఇగో ఇల్లు నీ దగ్గర మీరు కబ్జా చేసుకోండి, ఇల్లు నీ దగ్గర మీరు కబ్జా చేసుకోండి మన క్యాంప్ ఆఫీసులు చెప్తున్నారన్న. కాంగ్రెస్ పార్టీ అంత కష్టపడ్డావు, నువ్వు చెప్పిన పని చెప్పట్లేదని సీనలతో తిరిగినావు నువ్వు అని చెప్పేసి ప్రజలు ఇక్కడ నువ్వు చెప్పిన పని రాట్లేదని చెప్పేసి నవ్వుకుంటున్నారన్న. మొన్న ఎక్కెక్కి నవ్వుతున్నాను ఒకడు. అన్న మా పరువు పోతుందన్న, మా పరువు పోయిన పర్లేదన్నా, మంచి జరగాల, కాంగ్రెస్ పార్టీ బతకాలని చెప్పేసి మేము పని చేస్తామన్నా. పెద్ద పెద్ద నాయకులు మొన్న ఈ రామాయణ కానీ ఏమైందన్నా, ఎవరికి ఇచ్చిందన్నా, వాళ్ళు గెలిపించాలన్నా, ఈ విజయనగరం కాలనీలో వాళ్ళు నిలబడ్డారన్నా, మొత్తం కాంగ్రెస్ లోనే వాళ్ళు కథం చేసిందన్నా. వాళ్ళు మొత్తం బేరం పెట్టినే వాళ్ళు కమిషన్ తీసుకున్నారు. ఎవరు చేసిందన్నా వాడు చేసినాడు. వీళ్ళన్నా దగ్గరుండి పొద్దున సాయంత్రం వాడు కూర్చొని క్యాంప్ ఆఫీసులు ఏమో మధ్యాహ్నం దాకా పనిచేసి బాగా తిని దొబ్బు తిన్న తర్వాత 3 కాలం నుంచి అవతల పార్టీలతో కూర్చొని చర్చలు చేసేటోళ్ళు అన్న. వీళ్ళు మధ్య కొమ్మలు ముచ్చేటోళ్ళు అన్న. నేను నిజాయితీగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని బతికేయాలని చెప్పేసి నేను పనిచేస్తా అంటే ఈ దొంగలు ఒక్కరు కూడా సహకరించాలన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు కూడా లేరన్నా. ఇక్కడ ఏంటంటే కమిషన్ల కోసం పనిచేసేటోళ్ళు తప్ప, ఏది అవతల పార్టీ నుంచి దొబ్బు తినడం తప్ప, తర్వాత ఎక్కడైనా కబ్జా చేసిన భూములలో కమిషన్ తీసుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేసేటోడు ఎవడున్నాడన్నా చెప్పన్నా. ఎవడైనా నీతిగా పనిచేసేటోడు ఒక నువ్వు తప్ప ఇక్కడ ఎవరు లేడన్నా. నిన్ను చూసి మేము వచ్చినామన్నా. ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో వాళ్ళ ప్లాన్ ఏంటిదంటే భవిష్యత్తులో ఇక్కడ సీనన్న పేరు వినపడకూడదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతకద్దు అని చెప్పేసి ఒక ప్లాన్ తో వచ్చినట్టుందన్న. అవతల పార్టీలు కలిగి ఇతర పార్టీ జంప్ చేసి గేట్లకి. దయచేసి మీరు తెలుసుకోవాలన్నా. మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటేనే మీకు ఇప్పుడు గనక మీరు తెలుసుకోకపోతే మాత్రం జీవితంలో తర్వాత రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది, గడ్డు కాలం వస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అదం పాఠాల్లోకి పోతుంది. ఇది నిజం, సత్యం. నేను చెప్పేటి అన్ని నిజాలన్నా. నేను అవతల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వస్తే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్నా. మేమన్నా మా చెరువులు కాపాడాలండి. అధికారం ఎవరున్నారన్నా అధికారం? కాంగ్రెస్ పార్టీ. నేను ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నేను ఎవరిని కాపాడుతానన్నా? పేదలు చెందాల్సిన చెరువుని, భూముల్ని కాపాడుతుందన్నా. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ నిలబడి వాళ్ళకి అండగా నిలబడి కొండంత అండగా మా సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పేసి మీ పేరు చెప్పి మంచి పనులు చేస్తారమ్మన్నా. వీళ్ళు మందు గొప్పలు మొక్కేటోళ్ళు అంటే నీ పక్కన తిరుక్కుంటా నీ పేరు నాశనం చేస్తానన్నా. సీనన్న నేను ఆవేదన చెందుతాను. మా పొంగులేడు సీనన్న రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏంటి పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఆవేదన చెందుతున్నామన్నా. నీ అభిమానిగా ఒకరోజు నీ పుట్టినరోజు అప్పుడు రక్తం ఇచ్చినోడన్నా. నేను రక్తం దానం చేసినా. ఇంకోటి నీ పేరు చెడగొట్టే బ్యాచ్ ఒకటి తిరుగుతానన్న, దొంగల బ్యాచ్ ముఠా మొత్తం నీ పేరు నాశనం చేసి వాళ్ళు మంచోని నిజాయితీ పని పిలవాలన్నా. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో నన్ను పిలవలేదన్నా. వాళ్ళు ఎవరైతే పెట్టిందో వాళ్ళు చిట్టుగా ఓడిందన్నా. అన్న ఎవరు చెప్తే నమ్ముతారన్నా? ప్రజలు ఎవరు చెప్తే నమ్ముతారు? ఒక పద్ధతి, కొద్దిగా నీతి నిజాయితీగా ఉన్నోడి మాట నమ్ముతారన్నా. ఒక మంచి పని చేసేటోని నమ్ముతారన్నా. మా పిల్లగాడు మంచి పని చేస్తాడే అనేటోని నమ్ముతారన్నా. అన్న గజ దొంగని బందిపోతాడు నమ్ముతారన్నా? ఎవరు నమ్ముతారన్నా? పైగా బేరాలు పెట్టిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళన్నా. ఇక్కడ విజయనగరం అత్యంత భారీ ఓటర్లు ఉన్న పంచాయతీ అన్న, మేజర్ పంచాయతీలో మొత్తం కమిషన్ల కోసం మొత్తం తాకట్టు పెట్టిందన్న. వాళ్ళ డబ్బుల కోసం ఎవరన్నా పెట్టింది చెప్పన్నా? వీళ్ళు కాదు. సీనన్న క్యాంపస్, మన క్యాంపస్ లో ఉండేదే కాదన్న బేరం పెట్టింది అక్కడ. రెండింటి దాకా మన క్యాంపస్ లో ఉండి సాయంత్రం 3 ఉంటే సాయంత్రం 9 దాకా చర్చ జరుపుతుంది ఎవరన్నా? ఈ దొంగలు ఈ మీటింగ్ పెట్టుకొని చర్చలు చేసుకొని ఇక్కడ మేజర్ పంచాయతీలో డ్రాఫ్ట్ చేయించింది ఎవరన్నా? కాంగ్రెస్ గెలిచేదన్నా విజయనగరం గ్రామ పంచాయతీ. నేను అవతలలో ఏమంటలేదు, నాకు అవసరం లేదు. మా దొంగల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే
వీళ్ళు దేనికి పనికి రారు, మంచి పనికి రారు. ఎప్పుడు చూసినా కూడా కమిషన్ కావాలా వీళ్ళకి. ఎప్పుడు చూసినా ఎవరైనా పని కోసం వస్తే వాళ్ళని ఆగమాగం చేస్తున్నారన్న. ఎవరైనా మంచి పని చేయడానికి అన్న నాకు అన్యాయం జరిగిందని చెప్పి వచ్చిన వాడికి వీళ్ళు ఆగమాగం చేస్తున్నారన్న. అన్న నేను చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు అక్కడ ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాను. ఎవరైనా ఎంతమంది నిలబడ్డాడు అన్న ఒక నాయకుడు చెప్పన్నా కొత్తగూడెంలో. ఎందుకన్నా వీళ్ళకి పదవులు? ఎవరి కోసమన్నా? మంచి పని చేస్తామన్నా కాదన్నా, మందికొమ్మలు ముంచుదామని. నీతిగా బతికేటోళ్ళని, నిజాయితీగా బతికేటోళ్ళని దగ్గర రానియట్లేదన్న వీళ్ళు. మీ పేరును మాత్రం నాశనం చేస్తారన్న. ఇది కొత్తగూడెంలో, ఈ భద్రాద్రి కొత్తగూడెంలో పూర్తిగా నాశనం అయిపోయిందన్న కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కంకణం కట్టుకునేదన్నా మిమ్మల్ని మీ పేరు నిలబొట్టడానికి, మీ పేరు చెప్పి అన్యాయాలు చేయడానికి అగాయిత్యాలు చేస్తారన్నా, దగా చేస్తారన్నా, మోసాలు చేస్తారన్నా, కుట్రలు చేస్తారన్నా. పొంగులేటి సీనన్నా నేను చెప్తానా, మీరు గనక ఇప్పుడు కూడా కళ్ళు తెచ్చుకోకపోతే రేపు పొద్దుగాల మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేదన్నా. ఇది మాత్రం సత్యం, నిజం. నేను ఒకటే చెప్తున్నా, ఒక ఆవేదన ఎదుగుతున్నా మా పొంగులేటి సీనన్న అభిమానిగా. మీకు చెడ్డ పేరు వస్తే మాత్రం ఊరుకోనన్నా. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తుంటే ఊరుకోనన్నా. వాళ్ళని మాత్రం వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాను. వాళ్ళ పరువు తీస్తామన్నా. దయచేసి మీరు ఒకటి గమనించుకొని, పాప రాజస్వామి రఘురామ రెడ్డి గారికి అసలు పాప మంచోడు, మంచి మనిషి. ఆయనకేం తెలియదు, ఆయన లోటుపాట్లు తెలియదు. ఎవడు మంచోడు, ఎవడు కుట్ర ఎవడు దగులు బాజీ, ఎవడు కుట్రబాజీ అనేది ఆయనకు తెలియదు. ఆయన పాపం క్యాంప్ ఆఫీసర్ రాగానే ఆయన తీసుకొని పోతాడు, మొత్తం తిప్పుతాడు, ఆగమాగం చేస్తాడు ఆయన. అనేది ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలా. దయచేసి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఈ దొంగల్ని కొద్దిగా జాగ్రత్తగా కనిపెట్టాలా. వీళ్ళు పొద్దున ఎక్కడ ఉంటారు, మధ్యాహ్నం ఎక్కడ ఉంటారు, సాయంత్రం ఎక్కడ ఉంటారని చెప్పేసి ఒకరిని పెట్టాడండి, గోశాన్ని పెట్టాడు. నన్ను పెట్టాడు, దాన్ని మొత్తం తీసి పెడతా బండారం. నాకు అవకాశం ఏంటన్నా, ఈ దొంగలు ఎక్కడెక్కడ ఉంటారు, ఏమేమి మాట్లాడతారని మొత్తం తీసి పెడతాను మీకు. అదే వీళ్ళ వల్ల ప్రమాదం అన్న. ఈ కొత్తగూడెంలో ఈ చీరపురుగుల వల్ల ప్రమాదం. వీళ్ళు ఎవరికి ఉపయోగపడరు అన్న, మందికొమ్మలు ముట్టడం తప్ప. అన్న నిజాయితీగా కొట్లాడే నేను నాకు సపోర్ట్ ఉంటారా అన్న. ఒప్పుకోడొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒప్పుకోడొచ్చి, అరే మీరు చేసే పని మంచిగా పని చలో అది చేద్దాం, ఊరికి మంచిగా ఉంటుంది, ఇందిరమ్మ పేరు పెట్టుకుందాం, ఇందిరమ్మ చెరువు అని చెప్పేసి అనేటోడు ఒక్కడైనా ఉన్నాడన్నా, ఒక సన్నాసం ఒకడైనా ఉన్నాడా? ఇవ్వలేదన్నా. ఏం రాజకీయాలు ఏమి దిక్కువ రాజకీయాలు? దయచేసి ఇలాంటి రాజకీయాలు ప్రజలకి ఉపయోగపడవన్నా. ఈ ఇంత దగులుబాజీ రాజకీయాలు మాకు అవసరం కూడా లేదన్నా. మీకోసం, మీ అభిమానిగా మీకోసం నేను 400 మంది తీసుకొచ్చి నా చేతిలో డబ్బులు పెట్టుకున్నాను, అయినా సరే మీకు బాధపడలేదు. అవసరం లేదన్నా, మీ డబ్బుల కోసం రాలేదు. అంబేద్కర్ ఏవైతే చెప్పిండో న్యాయం ధర్మం గెలవాలి, అందరికి ప్రజాస్వామ్యంలో అందరికి సమానత్వంగా బతకాలని చెప్పేసి ఏదైతే చెప్పిండో దానికి అనుకూలంగా మిమ్మల్ని నమ్మి మేము సేవ కోసం వచ్చినాం, మంచి పనులు చేయడానికి వచ్చినాం. మంచి పనులు చేసేటోడిని రానేట్లేదన్న. అక్కడికి మొత్తం కబ్జా చేసేటోళ్ళకి, మందికొమ్మలు ముట్టేటోడికి మాత్రం అక్కడికి వచ్చి సెంటర్లో కూర్చోబెట్టాలన్న దొంగలకి. మీరు గమనించుకొని మీరు ఎంత తొందరగా మీరు వీళ్ళ నుంచి బయటపడితే పార్టీ బతుకుతుంది, మీరు బతుకుతారన్న. జై శ్రీరామ్.